స్తోత్రం పచ్చవాని పరమేశ్వర గొప్ప తండ్రికి స్తోత్రములు. ఒక పాట నా కుమారు నువ్వు మాట్లాడితే తండ్రి ఎంత వాడైనా నువ్వు మాట్లాడు తండ్రికి స్తోత్రము తండ్రి. సౌలు పౌలుగా మార్చిన నా తండ్రికి స్తోత్రములయ్యా. నా కుటుంబంలో నా కుమారుని నా కుమార్తెలు నీ రక్షణ నీ అనుభవం లేక నడిపించండి అయ్యా. మరి లోక ఆశలకు లోపడకుండా నా తండ్రి నీకు లోపడే జీవితంలో దయచేయండి తండ్రి. నీకు మారు మనసు దయచేయండి దేవునికి స్తోత్రం నీకే స్తోత్రం అయ్యా. కుమారులకు మారు మనసు దయచేయండి, కుమార్తెలకు మారు మనసు దయచేయండి అయ్యా. మరి నా తండ్రి తండ్రి పిల్లలు ఎగ్జామ్ రాస్తుండగా నా తండ్రి వాళ్ళకు నీ కృపాని సహాయం దయచేయండి, ఎన్ని మెడల దీవెన దయచేయండి, ఎన్ని ఆత్మతలు చేయించండి అయ్యా. మరి నా తండ్రి బిడ్డల జ్ఞానాన్ని జ్ఞాపశక్తిని దయచేయండి తండ్రి. టీచర్లతో మాట్లాడండి తండ్రి. ప్రతి ఒక్కటి ఎగ్జామ్ రాస్తుండగా నీ కావలని భద్రత దయచేయండి తండ్రి. ప్రతి ఒక్క బిడ్డకు నా తండ్రి విజయం ఇస్తున్నావే నీకు వందనాలు, విజయం ఇచ్చినావు ఎవరికి వందనాలు 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 స్తోత్రములు 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 అయ్యా. మరి నా తండ్రి ఇంటర్ వాళ్ళైతే నేను తండ్రి డిగ్రీ వాళ్ళనైతే ఉన్నారు తండ్రి. నా ప్రభా ఎంతమంది ఎగ్జామ్ రాస్తున్నారో తండ్రి వాళ్ళ ఎగ్జామ్ లో నా తండ్రి ఉన్నాడని మరి నిగలబెట్ట కలిగి నిబ్రం కలిగి నా తండ్రి ఎలాంటి శోధనలే పడకుండా నా తండ్రి జ్ఞాపక శక్తిని దయచేసి నా తండ్రి నా ప్రభు పిల్లల నుండి మాట్లాడి మహిమ పొందుకోండి తండ్రి నీకే స్తోత్రములు. ప్రతి ఒక్క బిడ్డకి విజయం ఇచ్చినావు దేవునికి వందనాలు, విజయం ఇచ్చినావు దేవునికి వందనాలయ్యా. ఈ కాలం నా పీఠంలో చేసిన ప్రతి పాటలు ధూపములని సన్నిధికి చేర్చుకుంటూ నడిపించిన నీకే స్తోత్రం నీకే స్తోత్రము. ఈ సహవాసం నా తండ్రి నా ప్రభు ప్రార్థన సహవాసం నా కుటుంబంలో కోసం నేను ప్రార్థించే సహవాసం నా మరి ఎంతమంది బిడ్డలైతే నా తండ్రి నా ప్రభు నశించుతున్నారు ఆత్మలో ప్రార్థించే సహవాసం తండ్రి నీకే స్తోత్రం నీకే స్తోత్రం నీకే స్తోత్రం అయ్యా. అక్క ధర ఎన్నో తండ్రి మన లోతులు మేము తెలుసుకొని నా తండ్రి మా జీవితాలు ఎలా జీవించాలని మాకు జ్ఞానం దయచేయండి తండ్రి నీకే స్తోత్రం నీకే స్తోత్రం నీకే స్తోత్రం నీకే స్తోత్రం నీకే స్తోత్రం నీకే స్తోత్రం తండ్రి. మరి గర్భిణులకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి జ్యోతిని అయితే నా తండ్రి మరి నా ప్రభా ఎంతమంది అయితే ఎలాంటి జోక్యం లేదు నా తండ్రి చిన్నప్పుడే పోకుండా నా తండ్రి నువ్వు ఎత్తి పట్టుకోండి నా బిడ్డను ఆ బిడ్డను దగ్గర తాకితే చాలు తండ్రి. నా తండ్రి ఎంతటి వాడైనా నువ్వు మాట్లాడు తండ్రి నీకే స్తోత్రం నీకే స్తోత్రం అయ్యా. మరి ఆ బిడ్డ నా తండ్రి సేవ నిమిత్తమే వాడుకున్నారా నీకే స్తోత్రం నీకే స్తోత్రం నీకే స్తోత్రం నీకే స్తోత్రం అయ్యా. ఈ లోకంలో అన్ని చూడమే నా తండ్రి నీ పరిచయం చేస్తే మాత్రమే నా తండ్రి మేము నీ రాజ్యంలో నిలబడాలి జీవించే జ్ఞానం దయచేయండి తండ్రి నీకే స్తోత్రం నీకే స్తోత్రం నీకే స్తోత్రం తండ్రి. మరి నా ప్రభా ప్రతి విషయంలో నీకే స్తోత్రములు. అమ్మకున్న బలాన్ని శక్తిని ఆశని ఆరోగ్యాన్ని దయచేయండి అయ్యా. అమ్మ చేసిన ప్రతి పరిచయంలో తోడుగా ఉండండి అయ్యా. అమ్మకు నా తండ్రి శక్తుల చేతను విడిపించండి తండ్రి నీకే స్తోత్రం నీకే స్తోత్రం నీకే స్తోత్రం నీకే స్తోత్రము. నీకు ఈ విరోధమైన ఆదే వడ్డీలను చెల్లించినవయ్యా. ఆ కొక్కున్న విరోధములను తీసివేయండి తండ్రి నీకే స్తోత్రం నీకే స్తోత్రం నీకే స్తోత్రం నీకే స్తోత్రం వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. అక్క పట్ల నీ కృప చూపించి ఇంత సేవ నడిపించినందుకు నీ కోట్ల పది వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. అక్క ద్వారా ఎన్నో ఆత్మలు నా తల్లి నా కృప రక్షణ లేకొస్తున్నావే నీకే స్తోత్రం నీకే స్తోత్రం నీకే స్తోత్రం నీకే స్తోత్రం అయ్యా. మరి ఎంతమంది బిడ్డలైతే ఆరోగ్యంగా వారిని నడిపించిన తండ్రి ఈ మధ్యాహ్న కాల సేవలు మీడని దీవెనలు మీడని కృపలు మరి నా ప్రభుత్వం నప్పడం వారికి వచ్చిన వారికి వచ్చిన వారికి దీవించండి ఆశీర్వదించండి. మరి మీరు టీచర్లు ఒక పది జ్ఞాపకం చేసుకోండి నా బిడ్డకు పరిపూర్ణమైన స్వస్థతను దయచేయండి నా. మరి నా ప్రభు రక్తగల స్త్రీ మీ సెంగు ముట్టుకొని స్వస్థత తగిలి మీరు టీచర్ కోల్పోయినదే కుటుంబంలో నా తండ్రి ఆదరణ కరెక్ట్గా ఉన్నట్టు కుటుంబంలో తండ్రి నీకే స్తోత్రం నీకే స్తోత్రం నీకే స్తోత్రం నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నామయ్యా. మరి అటువంటి కుటుంబాలు ఎంతమంది ఉన్నారు వారిని జ్ఞాపకం చేసుకుంటున్నారు నీకే స్తోత్రం నీకే స్తోత్రం నీకే స్తోత్రం అయ్యా. ఈ మధ్యాహ్న కాల దీవులు మీడైన కృపలు నా తండ్రి మరి నా పీఠం పైన మా పైన మా కుటుంబాల పైన దయచేస్తామని మా ప్రభు మా చక్రం వేసి పరిశుద్ధనామములో వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరు. మీ ఉపాసకులున్న మీరు మీ వ్యాపారం చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. మీరు కలహపడుచు వివాదం చేయుచు అన్యాయంగా గద్దులాడుచు ఉపవాసముందురు. మీరు అన్యాయంగా గుద్దులాడుచు ఉపవాసముందురు. మీరు కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసం ఉండరు. అట్టి ఉపవాసము నాకనుకూలమా? మనుషుడు తన ప్రాణమును
బాధపరుచుకొనవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనెపట్ట కట్టుకొని బూడిద పరచుకొని కూర్చున్నట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరనుకొందురా? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు కాడిమాను మేకులు తీయుటయు బాధింపబడిన వారిని విడిపించుటయు ప్రతి కాడిని విరుగగొట్టుటయు నేనేర్పరచుకునే ఉపవాసం కదా. నీ ఆహారము ఆకలి గురిన వారికి పెట్టుటయు నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకున్నటయు వస్త్రహీనులు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రం నిచ్చుటయు ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగని నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రంగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును. యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమున కావలి కాయను. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరం ఇచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను. ఇతరులను ఉపవాసము అంటే నా ప్రభా కేవలం భోజనం మాని దేవ నా ప్రభా చేయటం కాదు, కానీ నా ప్రభా మీతో సహవాసం చేయడానికి, మీతో అంటుకట్టడానికి, మీతో చలించి కలిసి ఉనికి కలిగి చూపించే జీవితం ప్రతి ఒక్కరికి దయచేయండి కాక. చదవబడిన లేఖను మా ఆశ్రయించి విడిచి మా అందరి జీవితాల్లో మీరు పడిపచ్చేయండి. మనుషులు అబద్ధాత్మ ఏసునామమున గద్దించి మాటలుగా బంధించమని ప్రార్థిస్తున్నాం. దేవా వాక్యం వింటున్నప్పుడే ప్రతి బలహీనత ఏసునామమున లయపరచమని ప్రార్థిస్తున్నాం. క్యాన్సర్, టీబీ, బ్యాక్ పెయిన్, స్టమక్ పెయిన్, అల్సర్, కిడ్నీ పెయిన్, నా ప్రభావం హార్ట్ ప్రాబ్లం నుంచి, మైగ్రైన్ హెడేక్ నుంచి, నా ప్రభావ యూట్రస్ ప్రాబ్లం నుంచి, ఫైబ్రాయిడ్ నుంచి దేవా నా ప్రభ నా తండ్రి మరి ఎంతమంది అయితే నా ప్రభ మరి సఫర్ అవుతున్నాం మా తండ్రి, గ్యాస్ట్రిక్ ట్రబుల్ నా తండ్రి, నరముల బలహీనత, వెన్ను నొప్పి దేవా మా తండ్రి ఎయిడ్స్ నామమున గద్దించి పాత్రలుగా బంధించమని ప్రార్థిస్తున్నాం. షుగర్ నార్మల్ చేసిన దేవా స్తోత్రం. మేడలకు పిలిచిన స్వస్థ బట్టి మేము స్తుతిస్తున్నాం. మానవుడికి ఇచ్చిన స్వస్థ బట్టి మేము స్తుతిస్తున్నాం. జోస్ఫిన్కి ఇచ్చిన స్వస్థత బట్టి నేను స్తుతిస్తున్నాం. జోక్లిన్ యొక్క వివాహ జీవితం నీకు మహిమకరంగా మీరు ఆశీర్వదిస్తున్నందుకు మేము స్తుతిస్తున్నాం. దేవా ఎన్నో పనులు ఉన్నప్పటికీ నీ బిడ్డలకు ఉంచారు. వచ్చిన ప్రతి బిడ్డ పైన నీ గాయపన్నస్సు ఉంచిన విధానం బట్టి మేము స్తుతిస్తున్నాం. వచ్చిన ప్రతి ఒక్కరిని తల మొదలు అరికాల వరకు మరొకసారి మీ రక్త ప్రోక్షణ కిందకి తీసుకురావుతారు. మీ రక్తంలో దేవ కడగని శుద్ధి చేయమని ఆత్మకు, మనసుకు, శరీరం కల్మషం నుండి వాళ్ళందరినీ పరిశుద్ధంగా చేసిన దేవా స్తోత్రం. పరిశుద్ధ నుండి అతి పరిశుద్ధులకి నడిపింపచేయదు కాక. విశ్వాసంలో బలపడి స్థిరపరిచిన అందరి విశ్వాసం యొక్క ఎత్తు లోతు దేవ తెలుసుకోవడానికి మీ కృపాసహాయం దయచేయగాక. విశ్వాసం అనే వేళ్ళు దేవ లోతుకు వెళ్ళడానికి మీ కృపాసహాయం కలగచేయదు కాక. దేవ విశ్వాసం అనే చెట్టు నా ప్రభ ఆవరించేలాగా అందరి పరిపూర్ణమైన విశ్వాసం నీటి కాలువల యోర నాటనున్న చెట్టులాగా ఉండటానికి మీ కృపాసహాయం దయచేయగాక. జీవం గల నిరీక్షణతో మేము ముందుకు సాగని కృప దయచేయగాక. మమ్మల్ని మేము ఉపేక్షించుకొని మా శ్రమను ఎత్తుకొని మిమ్మల్ని వెంబడించే జ్ఞానం, వివేకం దయచేయగాక. దేవ మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. కరుణాపీఠంలో అనేక మంది ఇచ్చినటువంటి కానుకలు, అన్ని వస్త్రాలు, ఆహార పదార్థాలు అన్ని చదవండి. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారమును చేయుదురు. మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. మీరు కలహపడచ్చు, వివాదము చేయుచు, అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు. మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసం ఉండరు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? అంటే ఇప్పుడు చెప్పిందంతా ఆయనకు అనుకూలం కాదు. ఇప్పుడు చెప్పిన విషయం ఉపవాసం చేస్తే నేను అందుకనే కాపాడు కృష్ణవేణి త్వరగా వెళ్ళంటున్నా. ఏదంటే నాకు వెళ్ళకు అనేది. ఎందుకు అంటే ఉపవాస ప్రార్థన ఉంటే ఖచ్చితంగా మన ప్రార్థనలోనే ఉండాలి. ఈరోజు దేవుడికి చూపుతున్నాం, ప్రార్థన చేసి 2 పాటలు పాడి వెళ్ళి మళ్ళీ వచ్చింది, మళ్ళీ ఒక పాట కావాలి. అది ఊరికే మనం రావడం పోవడం కాదు. ఉపవాసం ద్వారా దేవునితో మనకున్న సంబంధం ఏంటి అని ప్రతిరోజు మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి.
మరి కొంతమంది అదే చెప్తున్నారు కదా, ఎవరి ప్రేరేపణ మేరకు వాళ్ళు ఉపవాసం. మనం ఎప్పుడు 50 రోజుల ఉపవాసం, పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం కూడా 50 రోజులు. మరి అలాగా ఎన్ని రోజులు ఉన్నామనేది కాదు, లేదా ఎన్ని గంటలు ఉన్నామనేది కాదు, ఏ విధానంలో ఉన్నామనేది కాదు, ఎంత దేవునితో మనం సహవాసం ఉన్నదే ప్రతిరోజు మనం లెక్కలు వేసుకోవాలి. ఒక్క రోజు కాదు, ఎన్ని రోజులు అంట మళ్ళీ చెప్పాలా? ప్రతిరోజు. ఈ 50 రోజుల్లో, 40 రోజుల్లో, 21 రోజుల్లో, 3 రోజుల ప్రాంతంలో, 1 రోజు ప్రాంతంలో మన ఇష్టానుసారమైన లెక్కలు కాదు. కానీ దేవుడు అడిగే లెక్కలు అంటే నువ్వు ఉపవాసం అని చెప్పినప్పుడు, లేదా దేవునికి రోజు ఎంత సమయం ఇస్తున్నావు. ఈ రోజంతా దేవుడు మనకు జీవము, జీవితాన్ని ఇచ్చాడు. ఈ జీవము, ఈ జీవితము దేవుని యొక్క కృప. 24 గంటల టైం దేవుడు మనకిస్తే 24 గంటలు నిద్రపోనికి 10 గంటలు, అబద్ధమైన వాటికి 10 గంటలు, 4 గంటలు కింద వృధాగా మరి దేవుడికి ఇచ్చేది ఆలోచన. ఎంత బాగుంటుంది కదా దేవుడికి. దేవుడు అడుగుతున్నాడు, నువ్వు అంతా వాడుకో, 24 గంటల్లో 20 గంటలు వాడుకో, కనీసం 4 గంటలను నాకు ఇవ్వ. 20 గంటలు నీకు ఇచ్చేస్తున్నాను. 4 గంటలు అడుగుతున్నాను, లేదా 3 గంటలు అడుగుతున్నాను, కనీసం 2 అన్నా ఇవ్వలేరా? అబ్రహాం అన్నారు కదా, ప్రభువా నీతిమంతులు కూడా అక్కడ ఉంటే వాళ్ళు కూడా నాశనం చేస్తారంటే, నీతిమంతులు ఎప్పుడు నేను నాశనం చేయాలి, ఎప్పుడు నీతిమంతులు నాశనం చేయాలి. భక్తిహీనుడే నాశనం అయ్యారు. నాశనం చేయకపోతేనే భక్తిహీనం చేశానని కూడా వాక్యంలో ఉంది. నాశన పుత్రులు నాశనం కావాలనే దేవుని ఉద్దేశం. ఎందుకు అంటే కొంతమందిని భ్రష్టత్వానికి దేవుడే అప్పగించారు, వాళ్ళు మారరు. దేవుని యొక్క చిత్తంలో భ్రష్టత్వులైనటువంటి వాళ్ళు ఎంత చెప్పినా మారరు. అదే మనం యెషయాలో చూస్తే 14వ అధ్యాయము, యెషయా 14వ అధ్యాయంలో కొన్ని విషయాలు తేటగా పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ మాట్లాడతారు. 16 నుంచి 20 దాకా చదవండి. నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచుచు, నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచుచు ఇట్లు తలపోయిదురు, భూమిని కంపింపజేసి రాజ్యంలో వణికించిన వాడు ఇతడేనా? భూమిని కంపింపజేసి రాజ్యంలో వణికించిన వాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి, లోకమును ఒక్కసారి అండర్లైన్ చేసుకోండి. లోకమును అడవిగా చేసే వాళ్ళు ఉన్నారు, కుటుంబాన్ని అడవిగా చేసే వాళ్ళు ఉన్నారు, సంఘాన్ని అడవిగా చేసే వాళ్ళు ఉన్నారు, సమాజంలో వీళ్ళను అడవిగా అరణ్యంలాగా చేసే వాళ్ళు ఉన్నారు. దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా? తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలమునకు చెరపట్టి తమ నివాస స్థలమునకు పోనీయవాడు ఇతడేనా? ఇంకా చాలా ఉంది, చదువుకో. తమ నివాస స్థలం అంటే మన తల్లిదండ్రులది మన నివాస స్థలం. కానీ మన తల్లిదండ్రుల నివాస స్థలంలోకి రాకుండా కొంతమంది అన్నదమ్ములు, అక్క చెల్లెలు అడ్డుకుంటుంటారు. అంటే మేమేమైనా రాకూడదన్నామా అని అంటారు. మళ్ళా రాకుండా ప్రణాళికలు వేస్తుంటారు. వారి కట్న రూములను తాళం వేసుకోవడం, వారి కట్న ఇళ్లలో వీళ్ళపై ఆక్యుపై చేసుకోవడం, రెంట్కి ఇస్తే ఆ ఓనర్ కూడా ఇంటికి రాకుండా చేయడం, ఎన్నెన్నో ప్రణాళిక. తమ సొంత ఇంటికి రాలేకపోయినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు. మళ్ళీ ఏమంటారు, మేమేమైనా వద్దన్నామా అంటారు. వద్దనే విషయాలు చేసి పొమ్మని లేక పొగ పెట్టింటారు కదా. రావాలంటే వాళ్ళు సంతోషంతో మనం ఆహ్వానిస్తే వెళ్తాం, అవునా కదా? సంతోషంతో ఆహ్వానించినప్పుడు ఎలా వెళ్తాం? ఇక్కడ తేటగా ఈ క్యారెక్టర్ ఎవరుందో వాళ్ళంతా అపవాది కుమారులు, అపవాది కుమార్తె. ఎవరైతే మనల్ని ఇంటికి ప్రేమతో ఆహ్వానిస్తారో వాళ్ళు దేవుని పిల్లలు. తమ ఇంటికి అంటే రక్షణ పొందిన వాళ్ళందరూ కూడా అనేక మంది తమ ఇల్లు దేవుని ఇల్లే. ద్వితీయ 16వ అధ్యాయం అపోస్తలకాలం మీరు తర్వాత చదువుకోండి. ఆమె బలవంతం చేస్తుంది దైవజనులు. రాలేకపోతే ఇంకా ఏమంటుందంటే ఆమె, నేను రక్షణ పొందినాను కదా అయ్యారు, రక్షణ పొందిన నా ప్రాపర్టీ కూడా మీదే, అది మీ అనుకోండి రండి. మనం అంటాం కదా, మీరు అనుకోండి రండి అని. మొన్న గ్లోరీ దగ్గరికి వెళ్ళి గ్లోరీ అక్క ఈ రూమ్లలో ఏ రూమ్లన్నా నువ్వు ఉండొచ్చు, గెస్ట్ మీరు, నువ్వు ఎప్పుడైనా రావాలి గ్లోరీ అని. జయంతి కూడా అదేనండి, అక్క ఇది నీళ్ళు అనుకోండి, సొంత ఇల్లు అనుకోండి. మొన్న నేను మిరిమియా తాత వాళ్ళ మన్మరావు ఇంటికి పోయినప్పుడు
సపరేట్గా ఒకటి మంచం బెడ్ ఉంది. అక్క ఇది నీదే అనుకోక, నువ్వు రా, ఎప్పుడైనా రావచ్చు. సహోదరి మల్లిక ప్రత్యేకంగా ఇలాగా చాలా మంది. సహోదరి మేరీ విజయభాస్కర్ ఏఈ అన్న పెద్ద ఆఫీసర్, 4 డిస్ట్రిక్ట్ల ఆఫీసర్, ఎంత విధేయతన వాళ్ళు. అక్కడ మీరు ఒక్కరోజు చూడండి, ఎప్పుడైనా వచ్చి ఇక్కడ 2 రూములు ఉన్నాయి. అక్కడ ఆ 2 రూములలో పైన అంటే థర్డ్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ దాకా 3rd ఫ్లోర్ కట్టించారు. దేవుడితో ఉంటాము. కరుణా పీఠంలో వచ్చిన ప్రతి ఒక్కరికి దేవుడి 2nd ఫ్లోర్ 3rd ఫ్లోర్ ఇచ్చారు. దేవుడితో కాదు షీల కూడా చేసింది. ఎందుకంటే దేవాల నేను ఎలా ఉన్నానో వాళ్ళు అలాగ ఉండాలని ప్రార్థన చేశాను. అలాగే యేసయ్య కూడా ఆయన ఎలా ఉన్నాడో మనం అలాగ ఉండాలనే ఈ సిల్వ త్యాగం, తండ్రితో కూడా విడిచిపెట్టకూడని భాగ్యమని రిక్తుడై ఆయన తను తాను తగ్గించుకొని అన్ని వదులుకొని మన దగ్గరికి వచ్చాడు. అన్ని వదులుకొని మన దగ్గరికి వస్తే ఆయన పరలోకపు తండ్రి సన్నిధికి వెళ్లకుండా అపవాదికి ఎన్ని ఆటంకాలు చేశాడు. యేసయ్య పడవచ్చాలని చూసిన వాడు నువ్వేనా, నువ్వు ఇప్పుడు ఎలాగో ఉన్నావంటే విహీనమైన సిద్ధపడ్డాడు. మనం తండ్రి సన్నిధికి చేరకుండా సంఘానికి మనం వెళ్లకుండా ఒక విధమైనటువంటి ఆటంకాలు చేస్తుంటారు దుష్టులు. సంఘం అంటే అందరి క్రీస్తు రక్తంలో కొనబడినటువంటి సంఘం. అలాగా వీధులలో ప్రశాంత లేకుండా, మన దేశానికి మనం రాకుండా కొన్ని ఆటంకాలు. కేవలం ఇదంతా మీరు చదువుకుంటే 19 నుంచి 16 నుంచి 20 దాకా కండక్ట్ చేయడం వీలైతే యెషయా 14 అధ్యాయం అంతా మీకు అర్థమైపోతుంది. సేమ్ ప్రస్తుత మందు సమాజంలో జరుగుతున్న విషయాలే అక్కడ ఉన్నాయి. దేవుడికి అందుకనే ఇలాగ వేషధారణగా ఉంటే నాకు ఇష్టం లేదు అని ఇక్కడ చెరలో ఉన్న వారికి ఎవరినైతే అపవాది బంధించిందో ఆ బంధకాలను విడిపించడమే దేవుడి యొక్క చిత్తము. అదే నిజమైన ఉపవాసం అని. మనం ఉపవాసం ఉండడం ద్వారా ఎవరిని విడిపించాము, ఎవరి బంధకాలను మనం విడిపించామా, మన ఉపవాసం ప్రార్థన ఎవరి చెర నుంచైనా విడిపించిందా అని ఆత్మపరిశీలన చేయాలి ప్రతి సంవత్సరం. మరి దేవుడు అద్భుత లేకుండా దురాత్మ నుంచి, చేతిపడి నుంచి, మాంత్రిక శక్తుల నుంచి, క్షుద్ర శక్తుల నుంచి, క్యాస్మల ప్రయోగం నుంచి, ఇవన్నీ మీకు కొన్ని తెలియదు. దేవుడు విడిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సాతాను బంధించింది. మరి కొంతమందికి గర్భస్రావంలై మరణ యాంత్రణ, మరణం వరకు మృత్యుతో పోరాడిన వారిని ఆ పోరాటం నుంచి విడిపించి ఎలిషమ్మను కానివ్వండి, రత్నం కానివ్వండి, ఇంకా కొంతమందికి వెంటనే దేవుడు మన గర్భఫలం ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి అలాంటి వాడు ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నారో దేవుడు అడుగుతాడు. మన నుంచి దేవుడు ఏం కోరాడు? కృతజ్ఞత కలిగిన జీవితం మాత్రమే కోరుతాడు. విశ్వాస గాథలు కాకుడే అన్నాడు. దేవుడు చేసిన దాన్ని దేవుడి సన్నిధిలో సమర్పించాలి. మొదట శామ్యూయల్ కోసము ప్రార్థన చేసినప్పుడు దేవుడి గర్భఫలం ఇస్తే ఆమె మొదట తన కుమార్ని ఎక్కడికి తీసుకొచ్చింది? మందిరం. మందిరంలో నాకు దేవుడు ఈ కుమారుని ఇచ్చాడు. మందిరంలో నా నిందను తొలగించాడు. ఏ స్థలంలో అయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడో అదే స్థలానికి తీసుకురావాలి. అది దేవుడి పిల్లల యొక్క లక్ష్యం. ఇక్కడ యెషయా 58 అదే అంటాడు. మీరంతా ఉపవాసం ఉన్నారు, మీరు అవి ఇచ్చి ఇవి ఇచ్చి కానుకలు ఇచ్చి వాటితోనే నన్ను మా బొమ్మ పెట్టాలని చూస్తారు. అది కాదు కావాల్సింది. చేసిన మేళ్లను మరొక కృతజ్ఞత కలిగి దేవుని స్తుతించడం, దేవునికి అర్పించడం. మన శరీరం దేవునికి హృదయపూర్తిగా మనం ప్రార్థన చేయడం, హృదయపూర్తిగా ఆయనకు స్తుతి చేయడం, హృదయపూర్తిగా వాక్యం చదవడం, సంతోషంతో వాక్యం చదవాలి, సంతోషంతో వాక్యం చెప్పాలి, సంతోషంతో సాక్ష్యం చెప్పాలి, సంతోషంతో ప్రార్థన చేయాలి, దేవుని గణపరుస్తూ. విజ్ఞాపన యాచన అయితే కన్నీటితో చేయాలి. అందుకే రోదన చేయిస్తే యుక్తి గల సేవ చెప్పడానికి అక్కడ ఇర్మియా యొక్క ఉపవాసంతో కన్నీరు కార్చి ఆత్మ హతులైన వారి కోసమే ఇర్మియా 9లో ఇర్మియా ఏడుస్తారు. దావీదు 119, 136లో జనుడు ధర్మశాస్త్రం అనుసరించినందుకు నా కన్నీరు ఏడలే కాచున్నది ఆయన ఏడుస్తాడు. మరి మన ఏడుపు ఏమైంది చూడండి ఇక్కడ. అందుకే యెషయా 58లో తేజగా పరిశుద్ధాత్మదేవుడు అట్టి ఉపవాసం నాకు అనుకూలమా, మనుషులు తన ప్రాణములు బాధపరుచుకునవలసిన అట్టిదేనా,
ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనె పట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుంటుట ఉపవాసమా? అట్టి ఉపవాసం యెహోవాకు ప్రీతికరం మీరు అనుకుంటున్నారు. ముఖమంతా వేలాడుచుకొని పాత చీరలు కట్టుకొని పాత బట్టలు కట్టుకొని ఉపవాసం చేయాలని ఎక్కడ లేదు. అప్పట్లో పాత నిబంధనలో ఉంది. వాళ్ళు దేవుడు చెప్పకపోయినా వాళ్ళ ప్రేరేపణలో వాళ్ళు గోనె పట్ట కట్టుకున్నారు. అబ్రహాం కానివ్వండి, ఇక్కడ చాలా మంది మోషే, తర్వాత మనం చూసినట్లయితే ఎస్తేరు, మొర్దెకై వీళ్ళంతా గోనె పట్ట కట్టుకున్నారు. దావీదు, దానియేలు చాలాసార్లు. కానీ ఇక్కడ దేవుడు అట్టిది నాకు ఉపవాసం అని మీరు అనుకుంటున్నారా? బూడిద ఎందుకు పోసుకుంటున్నారు అప్పుడంటే మేము మట్టి కదా ప్రభా, మట్టికి మన్నైపోతామని బూడిద పోసుకుంటారు. అక్కడ బూడిద పోసుకున్నారని కాన్స్టెంట్ ఆ యొక్క కాలంలో అనేక మంది క్రైస్తవులుగా మార్చబడినప్పుడు ఈ ఉపవాస ప్రార్థనను ఒక నిబంధనగా చేద్దాం అనుకొని ఖర్జూరం పట్టలు పట్టుకొని వాళ్ళంతా చుట్టూ తిరిగి ఆ యొక్క ఉపవాస అంటే రిజరెక్షన్ అప్పుడు వాటిని అన్నిటి కాల్చి బూడిద అంటే ఎత్తి పెట్టి మళ్ళా ఈ లెంటీ డేస్ అంటే బుధవారం, భస్మ బుధవారం ఉంటారు. గ్రెగోరీ అనే ఆయన ఇది పెట్టాడనమాట. అంటే గుర్తుగా సిలువ గుర్తు వేస్తారు బూడిదతో. ఆ సిలువ గుర్తు ఎందుకు వేస్తారు అంటే తండ్రి అయిన దేవుడు వేరుతో కొంతమందికి గుర్తు వేశారు. తండ్రి అయిన దేవుని యొక్క లేదా యేసు ప్రభువు వారి సిలువకు గుర్తుగా మనమంతా మన శరీరంను అలాగా చేసుకోవాలి అని అర్థం. అక్కడ నలగూర్చుకోవాలి అని అర్థం. ఏసే బూడిద అయిపోలే, మట్టికి మనం కావాలి. ఏసే శరీరం పరిశుద్ధమైన శరీరంలో హల్లెలూయా, హల్లెలూయా. మన శరీరం మట్టికి మన్నైపోయి మహిమ దేహంతో మనం లేస్తామన్న దానికి ఒక గుర్తు. ఈ శరీరము మట్టికి మన్నైపోతుంది. మట్టికి మన్నైపోయింది. ఈ శరీరం కోసం, ఈ పొట్ట కోసం అనేకులను అన్యాయం చేసి, అనేకులను దోచుకొని అక్రమంగా వాళ్ళకి ఇచ్చి వాళ్ళు తీసుకున్నంత ఎక్కువ చేసి మోసం చేసి సంపాదించుకునేది ఏం ప్రయోజనం? దాని ద్వారా మీరు నరకానికే వెళ్ళిపోతారు. పునరుద్ధరణ శరీరము మీకు రాదు, మహిమ శరీరం మీకు రాదు. అయితే మనం గుర్తు పెట్టుకొని ఇలాంటి బూడిదకి ఏమాత్రం విలువ లేనట్టుగా మన శరీరం కూడా విలువ లేదు. అయితే విలువైన మహిమగల శరీరాన్ని యేసయ్య ఇస్తాడు అని ఆయన రిక్తుడై సిలువలో మన కోసమే శరీరం అంతా గాయపరుచుకొని ఆయన మహిమ దేహంతో పరములకు కొనుక్కోబడి ఆరోహమైన అనగా ఆరోహణమైన వారు మనకు ఈవులను ఇచ్చెను అని వాక్యంలో రాయబడింది. ఈవులను అనుగ్రహించాడు. ఆ ఈవులు ఎఫెసీ రాసిన పత్రికలో తేటగా 4వ అధ్యాయం ఉంది. ఈవులను ఇవ్వడం కోసమే ఆయన పరములకు కొనుక్కోవాలి. మేఘాలుడై అలా కొనుక్కోకుండా యేసయ్యకు ఉద్దేశం ఏంటో మీరు తెలుసుకోవాలే. కానీ అవి తెలుసుకోకుండా శ్రమ దినాలని అది అని ఇదని పెట్టుకుంటుంటారు. అట్టి ఉపవాసం నాకేమన్నా అనుకూలమా? యేసయ్య 40 రాత్రి మగళ్ళు అరణ్యంలో యేసయ్య చేసిన ఉపవాసం అది. అరణ్యంలో యేసయ్య ఉపవాసం చేశాడు 40 రాత్రి మగళ్ళు. మోషే కొండ మీద ఉపవాసం చేశాడు. అందుకే మనకి ధర్మశాస్త్రం. యేసయ్య 40 రాత్రి మగళ్ళు చేసిన ఉపవాసం ప్రతిఫలం మనం అందరం నశించకుండా రక్షణ పొందాలి అని. ఆదరణకర్త ఎల్లప్పుడూ మనతో ఉండాలి అని. ఆ ఆదరణకర్త మనతో ఉన్నప్పుడు మనం ఎల్లప్పుడూ దేవునితో సహవాసం చేయాలి అని. అందుకనే ఇలాంటి ఉపవాసం కాదు, కానీ దేవుడు కోరుకున్న ఉపవాసం గురించి ఇక్కడ రాస్తున్నాను. అదే దేవుడికి ఇష్టమైన ఉపవాసం ఏది అంటే దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుట. దుర్మార్గుడు కట్లు కట్టేస్తున్నారు. ఎలా కట్టున్నారు? నువ్వు వాక్యం చెప్పకుండా, ప్రార్థన చేయకుండా, నువ్వు పాడకుండా నీకు కొన్ని కట్లుంటాయి. ఆ కట్లను మనం విప్పాలి. అలాగే యేసయ్య కూడా దోణెను అలాగా కట్టేసి వాళ్ళు రాత్రంతా చేపలు పట్టారు. రాత్రి కాబట్టి అక్కడ కట్లను వాళ్ళు విప్పాలని వాళ్ళు అనుకున్నారు. దోణి ఏం చేస్తుంది? కదులుతా ఉండదు. కదులుతుంది కదా, అది తెండేస్తే కదులుతుంది కదా. వాళ్ళు ఏమనుకున్నారు? దోణి కదులుతుందిలే పోతుందిలే అని రాత్రంతా చేపలు పడ్డారు. కానీ ఒక్క చేప దొరకదు. ప్రభా రాత్రంతా పడ్డాం ప్రభా, ఒక్క చేప కూడా దొరకరా. అయినా నీ మాట చొప్పున మేము బల వేస్తామంటే ముందు కట్లు విప్పండి అన్న. కట్లు విప్పి దోణి లోతుగా పోనీయండి అన్న. ఈ మధ్యాహ్న కాల సమయం ముందు
దుర్మార్గం కట్టిన కట్లను మనం విప్పాలి. మనకున్న కట్లను మనం విప్పుకోవాలి. మనకున్న సొంత ఆలోచన స్వబుద్ధిని ఆధారం చేసుకుని దేవునికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వకుండా మనిష్టానుసారంగా తినుమో తాగుమో సుఖించుమో అంటే అది ఉపవాసం కాదు. ఏదో దర్శన భాగం అని డబ్బులు ఇచ్చేస్తే చేతులు దులిపేసుకుంటే కాదు. దేవునితో మనం ఉండాలి. సమయం దశమ భాగమైన 3 గంటల సమయాన్ని దేవునితో గడపాలి. దేవునితో సహవాసం లేకుండా, తల్లిదండ్రులు మీతో మాట్లాడకుండా, సహవాసం చేయకుండా మీకు అన్ని సమకూరిస్తే మీకు గుర్తుంటుందా? ఉండదు. మీతో మీ అమ్మ మీ నాన్న మాట్లాడకుండా తినిపో, అదిపో, ఇదిపో అని చెప్పారనుకోండి, మీకు నెమ్మది ఉంటుందా? ఉండదు. అలాగే పిల్లలు కూడా మనం అన్ని కొనిచ్చి పిల్లలు ప్రేమతో మనం మాట్లాడకపోవడం దగ్గర చేయకపోతే వాళ్ళకి సంతోషమా? సంతోషం. తండ్రి అయిన దేవుడు కూడా అంతే. దశమ భాగం ఇచ్చినామనేసి మనం ఇంకా అయిపోయిందనే నా పని అనుకుంటున్నాం. కానీ దశమ భాగం ప్రతిరోజు 3 గంటలు దేవుడికి రాదు. అది దేవుడికి ఇష్టమైన ఇంపైన సువాసన. అందుకని దుర్మార్గులు కట్టిన కట్లను అలాగ నువ్వు 3 గంటలు దేవుడికి ఇస్తే, దుర్మార్గులు కట్టిన కట్లను నువ్వు ఉప్పే శక్తి దేవునికి ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇందాక ప్రార్థన చేసిన వాళ్ళందరూ అదే చేశారు. దేవుడు అమ్మలు మీరు బాగా వాడుతున్నారు. అనేక మంది కుటుంబాలు సెట్ అవుతుందంటే అనేక మంది కుటుంబాల కట్లను విప్పే శక్తి దేవుడు ఇచ్చాడు. ఒకప్పుడు అంతా ఇక్కడంతా కూడా దేవునికి విరోధమైనటువంటి ఆచారాలే. దసరా చేసేటోళ్ళు, ఉగాది చేసేటోళ్ళు, ఇళ్ళ కుండలు, ఆ కుండలు తీసివేసి దేవునికి మహిమకరంగా కాల్ చేస్తే వాళ్ళకి ఇంకా సిగ్గు లేకుండా దేవుని సన్నిధికి రాకుండా విర్రవింటున్నారు. ఒకరోజు దేవుని ఎక్కడ ఉంటారు. ఎన్ని కుటుంబాల్లో దురాత్మలు, ఆ దురాత్మలన్నింటినీ పోగొట్టి దేవుడు నెమ్మదిస్తే, వాళ్ళ పిల్లలకు విద్య ఉద్యోగం ఇస్తే గమనించి ఊరికొచ్చిందా ఉద్యోగం, మేము చదివితే వచ్చింది. చదివినారు, మరి చదివినటువంటి కొడుకులకు కూడా ఉద్యోగం కావాలి కదా. అవునా? వచ్చిందా? విర్రవీగితే దేవుని కొమ్ములు విరిచి పడేస్తారు. దేవుని పిల్లల కొమ్ములు ఎత్తుతారు. ఇక్కడ ఇంత విర్రవీగినటువంటి లూసిఫర్ పడగొట్టబడి కొమ్ములు విరిచేశారు. ప్రకటనలో మనం చూస్తే 10 కొమ్ములు కలిగినటువంటి ఆ కొమ్ములు విరిచేస్తారు. కీర్తన 89లో దేవుని పిల్లల కొమ్ములు దేవుడు చీలింపచేస్తాడు. ఎంత తేడాగా 89 కీర్తనలో ఉంది. మీరు తర్వాత చదువుకో. ఇంకొక చోట కొమ్ము ఎత్తది, పొగరబట్టిన మాట అవుతుంది. పొగరుతో దేవుడు మేలు చేసి స్వస్థత ఇస్తే కూడా గర్వంతో అహంకారంతో మాట్లాడే వాళ్ళు ఉంటారు. వాటన్నింటినీ విచ్చేస్తారు. అందుకని ఇక్కడ దుర్మార్గులు కట్టిన కట్టంలో దుర్మార్గం కాబట్టి కట్టారు. దుర్మార్గం కాబట్టి జరగవలసినటువంటి ప్రార్థన యథాప్రకారంగా జరగకుండా ఆప్ చేస్తారు. ఒకరోజు దేవుడు వాళ్ళని ఎక్కడ ఉంటాడు కానీ నీవేంది, నీ బతికేంది, గతమేంది, మర్చిపోయినావా అని గుర్తు చేస్తాను. దుర్మార్గులు కట్టిన కట్టలు విప్పేవారుగా మనం ఉండాలి. తర్వాత చదువు. కాడిమాను మేకులు తీటయు బాధింపబడిన వారిని ఏం చేయాలి? వినిపించాలి. బాధింపబడిన వారిని ఇంకో బాధ పెట్టడం కాదు. బాధింపబడిన వారిని బాధ నుంచి విడిపిస్తే, ఆ బాధ నుంచి విడిపించబడిన వాళ్ళు ఎవరైతే విడిపించారో వాళ్ళు బాధ పెట్టే విధానంలో ఉన్నారు. దేవుడు ఊరుకోడు. అట్టి వాళ్ళనే నాశనం చేస్తారు. కృతజ్ఞత లేకుండా విశ్వాసఘాతులైన వారు. ఒకప్పుడు ఉన్న నీ బాధను తొలగిస్తే, మరి నీ బాధను తొలగించిన వాళ్ళని కూడా నువ్వు బాధ పెట్టుకున్నావా? ఏసై అందుకే అన్నాడు, నీకు సృష్టికర్తయే, నీకు జన్మనిచ్చినటువంటి ఏసైనే, నీకు జీవితాన్ని ఇచ్చిన ఏసైనే నువ్వు శ్రమ పెడుతున్నావు. సౌలా సౌలా, ఎందుకు నన్ను హింసిస్తున్నావు? నేను నిన్నే హింసించాను ప్రభువా. అవును, నువ్వే. నా నామంలో వాక్యం చెప్పకుండా, నా నామం ప్రకటించబడకుండా, నా నామం గొడవపరచబడకుండా యేసు నామమును ఎవరైతే నా మహిమకరంగా వాడబడుతున్నారో వాళ్ళని వాడకుండా నువ్వు అడ్డుకుంటున్నావు. మునికోలకు ఎదురుతున్నావు నువ్వే. గర్వం అనే పొరలు రాలిపోయినాయి, అహంకారం అనే పొరలు రాలిపోయినాయి. చావు బ్రతికే వరకు దేవుడికి ఇష్టంగా బ్రతికాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే దుర్మార్గంగా కట్టినటువంటి కట్లని ఇప్పుడు విప్పడానికి ఆయన మొదలు పెడుతున్నారు.
ఉంటే వారినందరూ కట్టి విడిపేశారు. యథార్థంగా మాట్లాడినాడు. అపోస్తల కాలం 13లో వేషధారణగా పైకి భక్తి కలిగి భక్తి నటించేటటువంటి గారడి వాంతో నువ్వు దేవుని యొక్క తిన్నని మార్గంలో చెరవచ్చుదా మానవ? నువ్వు దేవుడికి విరోధంగా ఉన్నావు. నీ హృదయం దేవుడి ఎదుట సరిగా లేదు. నువ్వు మందిరానికి వెళ్తున్నావు, వాడుతున్నావు, ప్రాణం చేస్తున్నావు, కానీ హృదయపు దేవుడి ఇష్టం కాలేదు. చదవండి, 13వ అధ్యాయంలో ఉంటుంది. అపోస్తల కార్యం 13 గారడి సింహంటుంది. చదువురా. అపోస్తల కార్యం 13వ అధ్యాయం. ఇది వాక్యం పెట్టుకోండి. మళ్ళీ 20 వచ్చిన చదువు. 20. ఇంచుమించు 480 సంవత్సరములు ఇప్పుడు జరిగింది. అపోస్తల కార్యము 13వ అధ్యాయము 10వ వచనం. పౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై అతని తేరి చుట్టి సమస్త కపటంతోనూ, చూసారా, ఉపవాసం ఉండి కపటమైన మనసు, ఉపవాసం ఉండి ఎవరు వాక్యం చెప్పకూడదు, ఎవరు ప్రాణం చేయకూడదు, నేనే ప్రాణం చేయాలంటే కపటం. నువ్వు ఎన్ని ఉపవాస ప్రార్థనలు పెట్టి ఎంత వాక్యం చెప్పి ఏ ప్రయోజనం? ఎంత తేలిగా మాట్లాడుతున్నాడు. కపటముతోనూ సమస్త దుర్మార్గంతోనూ నిండిన వాడా, అపవాది కుమారుడా. అపవాది ఎప్పుడూ దేవుని వాక్యం చెప్పకుండా అడ్డుపడుతుంటాడు. ప్రార్థన చేయకుండా అపవాది పనే అది. అందుకని అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి. నీతి అంటే యథార్థంగా క్రమంగా జరుగుతున్న కార్యక్రమాలను బ్రేక్ చేస్తే నువ్వు నీతికి విరోధి. నీతిమంతులు, పెద్దలు, పూర్వీకులు, మిషనరీస్ కొన్ని కట్టడాలు క్రమాలు ఏర్పాటు చేసినప్పుడు వాటిని బ్రేక్ చేస్తే నువ్వు నీతికి విరోధి. నీతిమంతుల యొక్క ఆలోచనకు విరోధివి. నీతిమంతుల యొక్క మాటను తిరస్కరించావు. నీతిమంతుల క్రమాన్ని తప్పేలా చేశావు. నీతికి విరోధివి. ఎంతగా చెప్తున్నాడు? నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు, నేను ప్రభు యొక్క తిన్నని మార్గములను సరిగా ఇదిగో ప్రభు తన చెయ్యి మీద ఎత్తినాడు. ఏసయ్య చెయ్యి తండ్రి అయిన దేవుని కరుణావసరం, దయగలావసరం, దక్షిణావసరం, పరిశుద్ధ బాబు పదకొండవసరం మనకు తోడుగా ఉంటే మనకు నెమ్మది, సమాధానం, స్వస్థత, ఆనందం, సంతోషం, సమృద్ధి కలుగుతుంది. కానీ ఇక్కడ దేవుడికి విరోధంగా ఉన్న వాళ్ళపైన దేవుడు చెయ్యెత్తే మొత్తేస్తాం. మొత్తాడు. నామోతు ద్రాక్షతోనే తీసుకున్నందుకు దేవుడు ఆహాబును, యెజెబెలును వారి కొడుకులను మొత్తేశాడు. అలాగే దావీదును బాధ పెట్టినందుకు షిమి అనే వాడిని మొత్తేశాడు. దేవుడు మొత్తాడు. తేటగా రాయబడింది. నాబోతును దైవజనుని అవమానపరిచినందుకు మేలు పొందుకొని విశ్వాసఘాతకుడై దావీదు ఎవరు అని అన్నందుకు నాబోతును అక్కడ నాబాలును మొత్తేశాడు. ఇక్కడ మనం చూస్తే అంటున్నాడు కదా, దేవుడు చెయ్యెత్తగానే ఎత్తాడు కాబట్టి నువ్వేమైతాడన్నా, నీవు కొంతకాలము గుడ్డివాడవై సూర్యుని చూడకుండా ఉండువని వెంటనే చెప్పాను. వెంటనే మబ్బులు చీకటిలో అతని కమ్మని కనుక అతని తిరుగుచు ఎవరైనా చెయ్యి పట్టుకుని నడిపించురా అని వెతుకుచుండాను. అధిపతి యొక్క విశ్వాసాన్ని తీసివేయడానికి వాళ్ళు ప్రయత్నించారు. అనేక మంది ఆత్మ సంబంధమైన విశ్వాసులు వాక్యం వినడానికి రాకుండా అడ్డుకునే దుష్టశక్తులకంతా ఇదే గద్దె పట్టేది. ఇప్పుడు నాకు వీళ్ళకు వెంటనే వచ్చింది, ఎప్పుడైనా రావచ్చు. కొంతకాలం అన్నాడు. కొన్ని పుస్తకాల్లో వాడికి పశ్చాత్తాపం రాలేదు కాబట్టి ఎప్పుడు చచ్చే వరకు బుద్ధివాడికి ఉన్నాడు. దేవుడు కొంతకాలం అని చెప్తే వెంటనే వాడు అక్కడ క్షమాపణ కోరలేదు. వాడు ఎంత కఠినముదే. చాలా మంది చేసిన తప్పు క్షమాపణ కోరరు. తప్పుల వెంట తప్పులు చేశారు కానీ క్షమాపణ కోరరు. క్షమాపణ కోరకపోతే క్షమాపణ ఎట్టిస్తుంది? మళ్ళీ క్షమించవచ్చు కదా అంటుంటారు సిగ్గు లేకుండా. ఎప్పుడు క్షమిస్తాడు? వాళ్ళ వైపు తిరిగి క్షమాపణ కోరినప్పుడు అని యేసే చెప్పాడు. ప్రభువా, నా సహోదరుడు నా పట్ల 70 సార్లు తప్పు చేస్తే ఎన్ని మార్లు నేను క్షమించాలంటే 70 మార్లే కాదు, 77 సార్లు నువ్వు క్షమించాలి. ఎలాగా? అతడు నీ వైపు తిరిగి క్షమాపణ కోరి ఇక మీద తప్పు చేయకపోతే. తెలియకుండా చేశాడు. క్షమాపణ కోరినాక మళ్ళా చేయకూడదు అదే పాపం. క్షమాపణ కోరి మళ్ళీ అదే పాపం రిపీట్ చేస్తే
మళ్ళా తిరిగి ఆ పాపంలో నీ యొక్క పాపం నీకు నిలిచి ఉంటారు. క్షమించబడదు పాపం. ఇస్కరియోతీయుల పాపం అలాంటిదే. పేతురు క్షమాపణ కోరుకున్నాడు. ఇదే అపోస్తలుల కార్యం 8వ అధ్యాయంలో అక్కడ ఫిలిప్ కూడా క్షమాపణ కోరుకున్నాడు. కాబట్టి దేవుడు అతన్ని క్షమించి నా కోసమే ప్రార్థన చేయండి పేతురు అని పేతురుని గద్దిస్తాడు. పేతురు కూడా ఇలాంటి వ్యక్తులను ఆలోచపడతాడు. పేతురు గద్దిస్తాడు. అప్పుడు అంటాడు అతను, నా కోసం మీరు ప్రార్థన చేయండి. డబ్బు పెట్టి పరిశుద్ధాత్మ కావాలనుకుంటున్నావా? డబ్బుతో పరిశుద్ధాత్మను కొడతారా ఎక్కడైనా? పరిశుద్ధాత్మ శుద్ధ హృదయంతో ఉంటే, నిర్దోష హృదయంతో ఉంటే, నిర్దోషమైన చేతులెత్తి దేవుని ప్రార్థన చేస్తే, శుద్ధ హృదయంతో మన పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి ఇక మీద చేయకుండా ఉంటే పరిశుద్ధాత్మ వస్తాం. ఊరికి రాడు పరిశుద్ధ. డబ్బు పెడితే రాడు. డబ్బు పెట్టి అనేక మందిని తీసుకొని వచ్చి పరిశుద్ధాత్మ కార్యంలోనే బెంబేలెత్తిపోయి వాళ్ళకు 40,000 ఇచ్చి దాని ద్వారా ఉగ్రత వస్తుంది కానీ ఆశీర్వాదం కాదు. ఇక్కడ ఎంత చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. తర్వాత యెషయా 58వ అధ్యాయంలో మనం చూస్తే చూడండి, ఇంకా ఏమంటున్నాడు ఆయన? బాధింపబడిన వారిని విడిపించటయో, ప్రతి కాడిని వెరగొట్టుటయో నేను ఏర్పరచుకున్న ఉపవాసము ఇది దేవుడికి ఇష్టమైన ఉపవాసం. ఆహారము ఆకలి పడిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖం తప్పింప కొట్టుటయు, దిక్కుమాలిన బీదల్ని ఇళ్ళ చేర్చుకునేటయు. దిక్కుమాలిన అంటే వాళ్లకు సరిగా ఇప్పుడు ఈ ఇల్లు ఇచ్చినప్పుడు వాళ్ళకి ఇల్లు లేదు, వేరే ఇంట్లో ఉన్నారు. రాత్రి వేళంతా మేల్కొని పిల్లలు కాపాడుతున్నాము అని చెప్పినప్పుడు అనుకుంటున్నాము. మరి విక్టోరియా ఆ టైంలోనే నేను వాళ్ళని తీసుకొచ్చేది. కొందరికి మర్చిపోతుంది, కొందరు మర్చిపోతారు. విశ్వాసం కాదు. చూడండి, తేజగా అంటాడు, దిక్కుమాలిన బీదలను నీ ఇంత చేర్చుకున్నటయు, వస్త్రహీనులు నీ కనపడినప్పుడు వారికి వస్త్రం ఇచ్చేయు. ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. అలాగే నీవు చేసిన ఎలా నీ వెలుగెట్టుగా వేకువ చుక్కవలే, వేకువ చుక్కవలే. ఒకసారి వేయించుకుంటా కన్నీరు కాచుకుంటూ చూపించినారు. దగ్గర తీసి షోల్డర్ ఇస్తే మళ్ళీ అంతే. ఇప్పుడు డిగ్రీలో చేరింది కదా, డిగ్రీ చేరింది కదా, ఇంకా దేవుడు మర్చిపోయాడు. మనల్ని ఉద్యోగం వస్తే దేవుడు మర్చిపోయాడు. చదువు కొంచెం పెరిగితే కొమ్ములు ఎక్కుతాయి. ఎంత తేటగా దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి. వస్త్రహీనుని కలవన్నప్పుడు వాళ్ళకి వస్త్రాలు ఇచ్చింది. ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. అలాగే నీవు చేస్తే ఎలా నీ వెలుగు ఎట్టుకున్నాడా వేకువ చుక్కవలే ఉదయించును. స్వస్థత నీకు శీఘ్రంగా రాదు. నీకు ఎందుకు ఇంకా స్వస్థత కావడం లేదు అంటే పైన చేయటం లేదు, చేసే దానికి కృతజ్ఞత లేదు. స్వస్థత నీకు శీఘ్రంగా లభించు. నేనేది నీ మొదట నడుచును. యెహోవా మహిమ నీ సైన్యపు వెనకని భాగంలో కావలి కాదు. అప్పుడు నేను పిలువగా యెహోవా ఉత్తరం ఇచ్చును. నీవు మొరపెట్టగా ఆయన నేనున్నాను. ఇతరులను బాధించినయు, వేలు పెట్టి చూపి తిరస్కరించినయు, చెడ్డదాన్ని బట్టి మాట్లాడుతూ నేను మాని, ఆశించిన దాన్ని ఆకలిలోకి వాదించి, శ్రమపడిన వారిని తృప్తిపరిచేలా చీకటిలో నీ వెలుగు ప్రకాశించును. అంధకారం నీకు మధ్యాహ్నం వలె ఉండును. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. తర్వాత ఇంకా చాలా ఉంది. మళ్ళీ ఒకేసారి మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ యొక్క సమయమందు మనం దేవునికి మహిమకరంగా మనం జీవించాలి. మత్తయి సువార్త 25:21 చదవండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 21. అతని యజమానుడు, ఫలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటికి నమ్మకం అంటే అనేక మంది ఇస్తాడు దేవుడు. మనం కొంచెంలో నమ్మకంగా లేవు కాబట్టి ఉన్నాయి కూడా పోతుంది. ఉన్నవి ఎందుకు పోతున్నాయి? నమ్మకత్వం లేదు. బలామంది నమ్మకమైన మంచి దాసులా అనిపించుకుంటున్నామా? ఒక్కటి కానుక తీసి పాతి పెట్టి ఈ ఒక్కటేదో నువ్వు ఇచ్చింది అని దాన్ని అలాగే ఇచ్చేసి మళ్ళీ యజమాని పైన చాడులు, తనకు పెంచి పెద్ద చేసిన వాళ్ళపైన చాడు చెప్పిన వాళ్ళు ఉంటారు. సహాయం చేసే యజమాని పైనే నువ్వు కఠినమని, నువ్వు అట్టడం అని, నువ్వు ఇట్టడం అని నాకు తెలిసి దాచిపెట్టే చెడ్డవాడా. దాని బదులు షాపులో ఏదో పెడితే నాకు వడ్డీతో సహా వచ్చింది కదా, అక్కడ వేసేనే చెప్పారు. మన అమౌంట్ ఊరికే పెట్టడం కాదు. బ్యాంకులో ఎక్కడైనా వ్యాపారస్తులకు ఇస్తే వాళ్ళకు వ్యాపారం జరుగుతుంది, మనకు కొంత లాభం ఇస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
ఎలాగనగా మెల్కీసెదెకు అతని పితరుని కలుసుకున్నప్పుడు లేవి తన పితరుని గర్భంలో ఉండెను. ఆ లేవీయులు యాజకులై లేవీయులను యాజకులుగా దేవుడు చేశాడు. ఎంత తేడాగా చెప్పినా మెల్కీసెదెకు అన్నప్పుడు లేవీయుల యాజకులుగా చేశారు. యేసయ్య మరణ పునరుద్ధానం ద్వారా, యేసయ్య శిలువ శ్రమల ద్వారా మనలందరినీ రాజులుగా యాజకులుగా చేయాలని ఇష్టపడ్డారు. ఆయన యూదా వంశం, లేవి వంశం. ఆయన రాజు, ఆయన ప్రధాన యాజకుడు. యాజకులకు యాజకుడు, నిరంతర యాజకుడు. మెల్కీసెదెకు అంటే యాజకుడు. మెల్కీసెదెకు క్రమం అంటే ఆయన జగత్తు పునాది వేయబడక ముందు నుంచి మన కోసం విజ్ఞాపన చేయాల్సిగా ఉన్నారు. మనం పడిపోకుండా ఉండడానికి దేవునికి మన కోసమే విజ్ఞాపన చేస్తున్నారు. మన కాళ్ళ వద్దులన్నీ ఆయన వర్షంలో ఉన్నాయి. అలాగనే మొదటి పేజీలో 1వ అధ్యాయం 13వ వచనం. మొదటి పేజీ 1:13. కాబట్టి మీ మనస్సును నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారు. ఒకటి మనస్సు అనే నడుము పట్టుకోవాలి. రెండవది నిబ్బరమైన బుద్ధి ఉండాలి. యేసుక్రీస్తు ప్రత్యక్షమైన మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. సంపూర్ణ నిరీక్షణ, జీవం గల నిరీక్షణ, శుభ నిరీక్షణ. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాము నమ్మాడు కాబట్టి సంపూర్ణంగా నిరీక్షించాడు. శుభ నిరీక్షణ దేవుడిచ్చాడు, వాగ్దానం నెరవేర్చాడు. జీవం గల నిరీక్షణ, ఆ నిరీక్షణ ఎక్కడ కోల్పోలేదు. అట్టి నిరీక్షణ మనం ఉపవాస ప్రార్థన ద్వారా పెట్టుకోవాలి. విశ్వాసం మనల్ని నిరీక్షింపబడే వాటి యొక్క నిజమైన స్వరూపం. నిరీక్షణకు నిజమైన స్వరూపంగా మనం ఏమి ప్రార్థిస్తున్నామో అవి దేవునికి ఇష్టంగా ఉండాలి. ఆత్మ సంబంధమైన విషయాలు అడగాలి, పరిశుద్ధాత్మ కోసం అడగాలి, సేవల వాడబడ్డ కోసం అడగాలి. వాక్యం అర్థం కాలేదని కన్నీటి ప్రార్థన చేయాలి. దైవ వాక్యానుసారంగా జీవించాలని చేయండి అని చేయాలి. పరిశుద్ధత కోసం కన్నీరు కార్చాలి. పాపం జయించడానికి కన్నీరు ప్రార్థన చేయాలి. ఇతరుల ఆత్మల రక్షించడం కోసం కన్నీరు ప్రార్థన. ఆత్మీయ గర్భు మనం కలిగి ఉంటాం. ఒక్క జనములు కనడానికి ఒక్కదాడి ప్రసవ వేదన చాలు. ఆత్మల కోసమే మనం ఏడ్చాలి, ఒక్కరోజు కాదు. ఎంత మంది రక్షణ లేకుండా నాశనమైపోతున్నాం. ఈ సమయంలో మన బ్రతుకులు ఎలా ఉన్నాయి? ఉపవాస ప్రార్థనలో దేవునికి ఇష్టమైన వాటిని మనం దేవునికి మహిమకరంగా చేస్తే ఆయన ఎంత ఆశీర్వదిస్తాడో. యెషయా 1వ అధ్యాయం 18 చదివితే మన పాపం రక్తం వల్ల ఎర్రపోయినా, చెంపు వల్ల ఎర్రపోయినా హిమంలాగా గొర్రెపచ్చులాగా తెల్లగా చేస్తారు. తెల్లగా అయినప్పుడు మనం సమ్మతిస్తే భూమి యొక్క మంచి పదార్థములు భుజించాలి. తర్వాత 11 యెషయాలో చూస్తే పరిశుద్ధమైన చిగురు. మనం ఉపవాసంలో పనికిరాని కొమ్మలు కట్ చేసుకోవాలి. దేవునికి విరోధమైన ఆలోచనలు కట్ చేసుకోవాలి. నేను ఆ బాబు ఎంత చెప్పింది యథార్థంగా మన రోజు ఫలం. దేవునికి విరోధమైన వాటిని మనం తీసేసుకోవాలి. వేషధారణ వద్దు. నోటిలో ఉండి వచ్చేదే మనిషిని అభివృద్ధిపరుస్తుంది. మన నోరు దేవుని స్తుతించేదిగా ఉండాలి, మహిమపరిచేదిగా ఉండాలి, గణపరిచేదిగా ఉండాలి, కొనియాడేదిగా ఉండాలి, దేవుడికి సాక్షి బిడ్డగా ఉండాలి. ఉపవాసంలో మనం నేర్చుకోవాల్సిన ఇవే. అప్పుడు మన వెలుగు తేజరించాలి, స్వస్థత స్థిరంగా వస్తాం, నీ నీతిని ముందు నడుస్తుంది. అది గుర్తిస్తాడు దేవుడు. నివాసకాల దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. చివరి ప్రార్థన మరియు మనం ప్రార్థన.